హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. బై ద వే నేను మీ మహాలక్ష్మి. సింపుల్‌గా మహి. వెల్కమ్ టు మహి స్పెషల్ వ్లాగ్స్. ఈ ఉండలను చూస్తుంటే 1 లేదా 2 ఫటాఫటామని 4, 5 ఉండలు తినాలనిపిస్తుంది కదూ! నేనైతే ఏ స్వీట్ చేసినా సరే ముందుగా దేవుడికి సమర్పించుకుంటాను. 2 ఉండలు ముందుగా అయితే దేవుడికి పెట్టేసి, ఒకటైతే నోట్లో వేసుకోగానే వెన్న పూసలా కరిగిపోయిందండి. నూపప్పు క్రంచీగా తగులుతూ మధ్య మధ్యలో ఆ కాజు ఫ్లేవర్ అయితే సూపర్ టేస్ట్ కూడా తెలుస్తుంది. ఇక నెయ్యి ఫ్లేవర్ అయితే ఇంకా సూపర్. ఇంకెందుకంటే ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం రండి. ఒక కప్పు సుజీ రవ్వ అంటే కరాచీ నూక, ఒక కప్పు షుగర్, ఒక కప్ ఏమో తెల్ల నువ్వులు, టేస్ట్కి సరిపడా జీడిపప్పు, హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ తీసుకోవాలి. అలాగే ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలోకి అయితే పావు లీటర్ పాలు మరిగించుకోవాలి. పక్క స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అది వేడైన తర్వాత తెల్ల నువ్వులు వేయించుకోవాలి. ఇవి కొంచెం చిటపెటలాడుతూ ఉన్నప్పుడే వెంటనే ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఇవి ఐరన్ రిచ్ కలిగిన నూపప్పుని రోజుకొకసారైనా తీసుకోవాలి. అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి అది మెల్ట్ అయిన తర్వాత జీడిపప్పుని కొంచెం ద్వారగా వేయించుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. అదే బాండీలోని ఇంకా నెయ్యి ఉంది కదా, ఆ నేతిలో కొంచెం అది ఒక కప్పు సుజీ రవ్వ అంటే కరాచీ నూకని దోరగా వేయించుకోవాలి. ఇక పాలైతే ఇంకొక పొంగు పొంగించి గ్యాస్ ఆఫ్ చేస్తాను. అది ఇందులో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకోవాలనిపించింది, వేస్తాను. ఇలా కొంచెం ద్వారగా అయితే వేయించుకొని ఇందులో హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇందులో తర్వాత ఒక కప్పు షుగర్ వేసుకొని ఇది కొంచెం దోరగా అయిన తర్వాత బాండీని దింపి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని తెల్ల నువ్వులు వేయించాము కదా, ఇందులో జీడిపప్పును కూడా కొంచెం క్రంచీగా మిక్సీ పట్టి అదే బాండీలో వేసుకొని ఇంకా మిగిలిన తెల్ల నువ్వులు కొంచెం పాలను వేసి, పాలైతే కొంచెం వేడిగా ఉండాలండి. వేడిగా ఉంటేనే ఉండ అనేది బాగా వస్తుంది. ఇలా ఉండ అయితే చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. నేనైతే ఇది కొంచెంగా అయితే పాలను వేసుకొని ఉండలైతే చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. పిల్లలకి, పెద్దలు మొత్తం అందరూ కూడా ఇది ఒక స్నాక్ ఐటెంని చాలా మంది అయితే తినొచ్చండి. ఈ స్నాక్ ఐటెం చాలా బాగుంటుంది. అలాగే ఐరన్ రిచ్ ఫుడ్, పోషకాలు కలిగిన ఈ స్నాక్ ఐటెంని అయితే ఒకసారి చేసి పిల్లలకి పెట్టండి, పెద్దలకి కూడా పెట్టండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా వీటిని. అలాగే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి వండి చూడండి. ఇంకొంచెం ఒక 1 అవర్ అయితే గట్టిపడాలి. థ్యాంక్ యూ.